హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్సెస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారా? ఐఎమ్ ఆల్సో గుడ్. సో ఈరోజు రెసిపీ అయితే 4 హెల్తీ బెనిఫిట్స్ ఉన్న డ్రింక్స్ అనమాట. సో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను అనమాట. మనకు ఫస్ట్ రెసిపీ అయితే వచ్చేసి బ్లూ టీ రెసిపీ అనమాట. ఇది వచ్చేసి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఒక బౌల్ తీసుకుని, మీరు ఎంతమందికి కావాలనుకుంటున్నారో క్వాంటిటీ అంత వాటర్ చూసుకొని వేసుకోండి అనమాట. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 8 to 10 ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దీన్ని వేసుకుని మంచిగా బాయిల్ చేసుకున్నాం అనమాట. అది ఎలా అంటే పువ్వులకు ఉన్న కలర్ మొత్తం వాటర్లోకి డ్రాప్ అయిపోవాలన్నమాట, అలా ఉండాలి. సో ఇప్పుడు ఇది మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి తీసి ఒక చిన్న గ్లాస్లో అయితే సర్వ్ అవుట్ చేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, దాన్ని పిండుకోవాలి. మీరు హనీ యాడ్ చేసుకోండి, లేదా హనీ వద్దనుకున్న వాళ్ళు కూడా స్కిప్ చేసేవచ్చు, చాలా టేస్టీగానే ఉంటుంది. నేను ఇక్కడైతే హనీ యాడ్ చేసుకున్నాను, అది క్లిప్స్ మీకు చూపించలేదు. సో ఇక్కడైతే లెమన్తో నేను స్లైస్తో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూస్తారు కదా. ఇది వచ్చేసి జీరా వాము టీ అనమాట. దీనివల్ల అయితే డైజెషన్ అయితే చాలా బాగుంటుంది. సో దాన్ని ఎలా చేసేయాలో చూసేద్దాం. సో ఇక్కడైతే వచ్చేసి నేను ఒక 1 కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను, అలాగే 2 వామాకులు తీసుకున్నాను, అండ్ ఒక స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇవి 3 కూడా మంచిగా బాయిల్ చేసేయాలన్నమాట. నా దగ్గర అయితే వామాకు ఉంది, అందుకే వామాకు వేసుకున్నాను. వాము ఉంటే వాము కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకుని మంచిగా బాయిల్ అయిపోయి దానిలో ఉన్న సారం మొత్తం వాటర్లోకి వచ్చేయాలన్నమాట. అలా వచ్చేస్తే చక్కగా మనకి ఆ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే అనమాట. సో దాన్ని గ్లాస్లోకి సర్వ్ అవుట్ చేసుకునే ముందులా ఫస్ట్ అయితే గ్లాస్లో మనం నిమ్మ చెక్క, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకోండి. అండ్ అలాగే మనం ఏదైతే రెడీ చేసుకుని పెట్టుకున్నామో జీరా వాముటి, అది కూడా వేసేసుకోండి. ఇలా నిమ్మకాయ స్లైస్తో సర్వ్ అవుట్ చేసుకుంటే ఎమ్మీగా ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ ప్రాసెస్ అయితే. ఇలా సింపుల్గా మనం చేసుకుంటూ ఉంటుంటే రోజుకొకటి ఇలా చేసుకుని తాగుతుంటే దీనివల్ల హెల్త్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. థర్డ్ వచ్చేసి పుదీనా టీ అనమాట. ఇందుకైతే ఇక్కడ ఒక బౌల్ తీసేసుకుని ఇక్కడ 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి అల్లం కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను, అలాగే పుదీనా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. రెడ్ లేబుల్ టీ పొడి ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర వేరే ఏ బ్రాండ్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడైతే వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే టీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఆ మూడిటి ఫ్లేవర్లో ఉన్న రసం అంతా కూడా ఆ వాటర్లోకి అనేది వచ్చేయాలన్నమాట. అలా వచ్చేస్తేనే ఆ రెసిపీ అనే దానికి ఒక టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు వాటిని మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని ఇక్కడైతే నేను 1 కప్ తీసేసుకుని ముందుగా సర్వ్ అవుట్ అయితే చేసేసుకుంటున్నాను, మనం ఏదైతే చేసుకున్నాము ఫస్ట్గా. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను ఒక చెక్క నిమ్మబద్దనైతే స్క్వీజ్ చేసుకుంటున్నాను, అలాగే మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా వాటిని అయితే మిక్స్ చేసుకున్నాను. నేను ఎక్కువ మిక్స్ చేయలేదు, జస్ట్ నార్మల్గా మిక్స్ చేశాను. సో దీన్ని అయితే నేను లెమన్ స్లైస్తో యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకున్నాను. సో చేసుకున్నాను సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా చేస్తాం కదా పుదీనా టీ. అండ్ ఇవే మనకి బయట చాలా చాలా కాస్ట్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి తులసి టీ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అండ్ దీనికోసం అయితే మనం ఫస్ట్గా ఒక బౌల్ అయితే పెట్టేసుకుని, అండ్ దీంట్లో మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం. సో ఇక్కడైతే నేను వచ్చేసి 1 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లో నేనైతే ఫ్రెష్ తులసి లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టీ పొడి అయితే వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న రసం అయితే మొత్తం ఆ వాటర్లోకి అయితే వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చేసితే ఏంటంటే ఆ డికాషన్ అనేది బాగా టేస్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఆ తులసి ఫ్లేవర్ అనేది మొత్తం కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా మనకైతే జలుబు, దగ్గు ఈ టైంలో మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని అయితే సర్వ్ అవుట్ చేసేసుకోవాలి.
అండ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో కుదిరితే మీరు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకుని మంచిగా సర్వ్ అయితే చేసేసుకుందాం. ఇక్కడైతే నేను వచ్చేసి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకుని నేను ఇక్కడైతే రెసిపీ అయితే చేసుకున్నామో దాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి నిమ్మ చెక్క జ్యూస్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ హనీ అయితే వేసుకున్నాను. అలాగైతే నేను లెమన్ స్లైస్తో గార్నిష్ అయితే చేసుకుని మంచిగా సర్వ్ చేసేసుకున్నాను. సో ఇదండి ఈరోజు రెసిపీ. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.